జూలై 8 మా జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక రోజు. ఆ రోజే మా నాన్నగారు మమ్మల్ని ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పటి నుంచో మా డాడీ పేరు మీదుగా ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ మా దరిదాపుల్లో ఏదీ లేక చేయలేకపోయాం. కానీ ఇప్పుడు మా దగ్గరలోనే వృద్ధాశ్రమం ఉందని తెలిసి అక్కడైతే ఫుడ్ డొనేషన్కి వచ్చేసాం. వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తూ అలా చూస్తూ ఉంటే నాకైతే కళ్ళల్లోంచి నీళ్ళే వచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరో మాకు కనీసం తెలియని కూడా తెలియదు. 2-3 రోజులు పరిచయం కూడా లేదు. అయినా కూడా వాళ్ళందరూ మేమేదో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎంత చక్కగా మాట్లాడిస్తున్నారో అప్పుడు అర్థమైంది. అన్ని ఉన్న వాళ్ళని పిలిచి పెట్టినా వాళ్ళు ఇక్కడ తినేళ్ళి పక్కన మాట్లాడతారు. అదే ఇలాంటి వాళ్ళకి పెడితే కడుపు నిండా తిని మన ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని. రామారావు గారి 5వ వర్ధంతిన వారి కుటుంబ సభ్యులు మన ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రామారావు గారి పవిత్రాత్మకు మనశ్శాంతి కలగాలని చెప్పి మీరు ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని చెప్పి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అన్నదాతలు ఈ రోజు మేమున్న పరిస్థితులకి ఇంతమందికి మాత్రమే ఫుడ్ అయితే పెట్టగలిగాం. మీ అందరు నాకు ఇలా మంచిగా సపోర్ట్ చేస్తే ఏదో రోజు కొన్ని వందల మందికి నేను పెట్టగలను. ఎందుకంటే ఆ రోజు నా కళ్ళలో నేను చూసిన ఆనందం ఎప్పుడూ చూడలేదు. ఇంకా వాళ్ళ రిసీవింగ్ అది కూడా చాలా బాగుంది. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చేస్తాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ అయిపోండి. అంతే గైస్, ఉంటా, బాయ్.